నమస్తే, నేను ప్రియా. జీవీఆర్సీ న్యూస్ వార్తలకి స్వాగతం. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణం ఎస్ఎంటీ జీఎండి మోడర్న్ హై స్కూల్లో మంగళవారం దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని విద్యార్థులు హైందవ ధర్మాన్ని, దుర్గామాత అలంకరణల విశిష్టతను తెలియచెప్పుతూ ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ సందర్భంగా అకాడమిక్ డైరెక్టర్ ఆర్ ఉమాదేవి మాట్లాడుతూ నేటితరం విద్యార్థులకు మన సంస్కృతి సాంప్రదాయాలను, పండుగల విశిష్టతను తెలియజేసేలా ప్రతి సంవత్సరం దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం మోడర్న్ విద్యా సంస్థల అధినేత లయన్ డాక్టర్ జీవీరావు మాట్లాడుతూ స్త్రీమూర్తి శక్తి స్వరూపిణి అని తెలియజెప్పే పండుగ దసరా అని తెలిపారు. దుర్గామాత ఆశీస్సులతో సమస్త జనావళి ఆనందంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ పి వెంకటేశ్వర్, ఇంటర్మీడియట్ ప్రిన్సిపల్ సిహెచ్ రాజేష్, హై స్కూల్ ఇన్ఛార్జ్ వై రాజు, మోడర్న్ సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. 27, 28 షష్ఠి రోజు ఈ దేవిని పూజించడం వల్ల దేవి అవతారం. 29 సప్తమి రోజు దేవిని పూజించడం వల్ల విద్యాప్రాప్తి కలుగును. మహిషాసురమర్దిని అవతారం. రాజరాజేశ్వరి ఈ దేవిని పూజించడం వల్ల శక్తి, సౌభాగ్యం కలుగును. ముద్రించారు. సుమారు 404 సంవత్సరాల క్రితం లక్ష్మీదేవిని రాగి నాణ్యంపై ముద్రించిన చరిత్ర ఈస్ట్ ఇండియా కంపెనీకి మాత్రమే దక్కుతుంది. 1818లో ముద్రించిన కనకదుర్గమ్మ నాణ్యం 2007 సంవత్సరాల తర్వాత కూడా చెక్కు చెదరకుండా అలాగే ఉంది. అయితే దేవతామూర్తుల నాణాలు చెల్లుబాటు అయ్యేలా ముద్రించడం విశేషం. అందరికీ దసరా శుభాకాంక్షలు. మన మోడర్న్ విద్యా సంస్థల్లో జిఎండి హై స్కూల్ తరఫున దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. మన అకాడమిక్ డైరెక్టర్ ఉమాదేవి గారి ఆధ్వర్యంలో హై స్కూల్ సిబ్బంది, విద్యార్థులందరూ చాలా కోలాహలంగా పాల్గొన్నారు. వివిధ రకాల కార్యక్రమాలు కూడా చేపట్టడం
జరిగింది. దసరా ప్రత్యేకత, దసరా ఈ నవరాత్రి సందర్భంగా శరన్నవరాత్రికి సంబంధించి ప్రత్యేకించి దేవతామూర్తులందరూ కూడా విభిన్నమైనటువంటి స్వరూపాలతో వేషధారణ చేసి నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఆ రోజున విద్యార్థులకి ప్రత్యేకించి కొన్ని క్విజ్ టైప్లో దసరా గురించి కూడా కొన్ని ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టడం జరిగింది. వారికి తగిన బహుమతులు కూడా ఇవ్వటం జరిగింది. దసరా యొక్క సంస్కృతిని వారసత్వంగా విద్యార్థులు అందరూ కూడా దాని ప్రాముఖ్యత గురించి తెలియచేయటం జరిగింది. చెడు మీద మంచి అనేది ఏ విధంగా విజయం సాధించింది, అనేక మంది రాక్షస స్వరూపమైనటువంటి మహిషాసురమర్దనితో సహా అన్ని రకాల వాళ్ళ యొక్క చెడు కార్యక్రమాల నుంచి ఎలా ప్రజలను విముక్తి పొందడంలో కీలకమైన పాత్ర వహించినటువంటి దేవతామూర్తుల గురించి కూడా తెలియజేయడం జరిగింది. ఇది మన భారతీయ సనాతన ధర్మంలో భాగంగా ప్రతి విద్యార్థి కూడా సృజనాత్మకంగా ఆలోచన చేసి ఈ పండుగలు వాతావరణంలో ఎవరు ప్రతి పండుగ యొక్క ప్రాముఖ్యతను తెలియచేయటం అనేది జరిగింది. ఈ సందర్భంగా మనకు వివిధ రకాల కార్యక్రమాల ద్వారా పిల్లలు వచ్చినటువంటి సమూహం అందరూ కూడా పార్టిసిపేషన్ అందరూ కూడా చక్కటి అవగాహన కలిగేట్టుగా నిర్వహించడంలో ఈ పండుగను కూడా ఘనంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మన జిఎండి మోడర్న్ హై స్కూల్ వాళ్ళు నిర్వహించడం జరిగింది.